హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. ఈరోజైతే నేను నెల్లూరుకి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉండే గంగపట్నం చాముండేశ్వరి టెంపుల్‌ని చూపిస్తున్నాను. వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే ఈ దారిలో వెళ్తుంటే ఈ నేచర్‌ని స్కిప్ చేయాలనిపించలేదు. వీడియోని కొంచెం స్కిప్ చేసి పెట్టాలన్నా కూడా వీలవ్వలేదు. అంత బావుంది. బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే మనము నెల్లూరు నుంచి మైపాడు రూట్ వెళ్ళాలి. కరెక్ట్‌గా ఇక్కడికొచ్చామంటే స్ట్రెయిట్‌గా ఎళ్తే మైపాడు. ఇలా లెఫ్ట్‌కి చూసామంటే అమ్మవారి ఆర్చి ఉంటుంది. అలా లోపలికెళ్ళేసామంటే గంగపట్నం విలేజ్ వస్తుంది. ఆ విలేజ్‌లో మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా ప్రసిద్ధి చెందిన టెంపులు నెల్లూరులో. ఇది 1100 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయమట. అక్కడ వాళ్ళు చెప్పారు. మేమైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాము. ఆ ఊర్లోకైతే ఎంటర్ అయిపోయాము. ఊర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా దగ్గరగా చాలా పాత టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇదిగో చూసారు కదా! అక్కడ అమ్మవారి టెంపుల్‌ని యారో మార్క్‌తో ఇచ్చారు కదా! అలా ఎళ్ళిపోవచ్చనమాట. ఇదేను టెంపులు. ఎంట్రన్స్‌లోనే పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారు. ఈ చాముండేశ్వరి అమ్మవారి టెంపులు బీచ్‌కి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉందంట. ఇలా టెంపుల్ దగ్గరికైతే ఎంటర్ అయిపోయాము. మేమెళ్ళిన రోజైతే క్లైమేటు చాలా బావుండింది. ఆ వెదర్‌కి అక్కడ ఎంత బావుండిందో. ఇక్కడైతే కోనేరు, చాలా పెద్ద కోనేరు. చూడండి కోనేరు చుట్టూరు కూడా ఎన్ని కొబ్బరి చెట్లున్నాయో. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఇలా కోనేరు దగ్గర కాళ్ళు కడుక్కొని వెళ్తున్నారు. టెంపుల్ ఎంట్రన్స్‌లోనే చూడండి ఎన్ని బండ్లు ఇక్కడ బండ్లకి పూజలు అలా చేసుకుంటున్నారు. ఇది మెయిన్ టెంపుల్ ధ్వజస్తంభము. ఇక్కడ గూడా పూజలు చేసుకుంటున్నారు. టెంపుల్‌కి వెళ్ళే దారిలో గంగమ్మ తల్లి విగ్రహం ఉంది. అక్కడ గూడా దర్శనం చేసుకున్నాము. ఈ ఊరి పేరే గంగపట్టణం అనమాట. ఇలా దర్శనంకి ఇలా వెళ్ళాలి. ఇలా ఇక్కడ టికెట్ తీసుకోవాలనమాట. ఇక్కడ వరకే మనకి అలో ఉంది కెమెరా. లోపల అలో లేదు. దాని పక్కకనే చూసామంటే పంచముఖ వినాయకుడు ఉంటారు. అక్కడ గూడా దర్శనం చేసుకున్నాము. నేనైతే పంచముఖ ఆంజనేయ స్వామిని చూశాను గానీ, పంచముఖ వినాయకుడిని అసలు చూడలేదు. చూడండి మీకు గూడా బాగా కనిపిస్తుంది. ఇలా దర్శనం అయిపోయిన తర్వాత అలా బయట తిరిగాము. ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుందో తెలుసా? చాలా పెద్ద ఓపెన్ ప్లేసు. ఇక్కడైతే మొక్కులు తీర్చుకుంటుంటారు. చూడండి ఎంత క్రౌడ్‌గా ఉందో. ఇక్కడ సోమవారం, మంగళవారం, ఆదివారం విశేషంగా చేస్తారు. మేము అక్కడ అలా బయట తిరుగుతుంటే అక్కడ బాతులున్నాయన్నమాట. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. బాతుల చుట్టూరు పరిగెడుతూ. అంతేనండి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయేసి ఇందాక చెప్పాను గదా! స్ట్రెయిట్‌గా వెళ్ళామంటే మైపాడు బీచ్ వస్తుందని. అక్కడి నుంచి మైపాడు జస్ట్ 1½ కిలోమీటరేను. అలా మైపాడు బీచ్‌కి కూడా వెళ్ళాము. మైపాడు బీచ్‌కైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కూడా బండికి చార్జ్ చేస్తున్నారు. లోపలికెళ్ళేసి జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉండి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ కూడా బీచ్ ఒడ్డున పెద్ద శివాలయం ఉంది. మాకైతే ఇక్కడ శివాలయం ఉందని తెలియదు. అక్కడ అమ్మవారి టెంపుల్‌ని దర్శనం చేసుకున్నాక నాన్ వెజ్ తినేసాం మేము. అందువల్ల టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్‌కి కూడా వెళ్ళాలి. మేమైతే సండే ఎళ్ళాము. సండే అయ్యేసరికి బీచ్‌లో గూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గంగపట్నం టెంపుల్‌కి, మైపాడు బీచ్‌కి ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.